వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో నా మీద చిన్న ప్రాంక్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది చూడు వాళ్ళకి. ఆ ఐడియాకే ఇప్పుడు దాకా చేసిన ప్రాంక్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయొచ్చు, రోజు కొంచెం పెంచవచ్చు, ఎందుకంటే సరిపోవట్లేదు నా మీద వీడియో చేయాలనుకున్నాను కదా. ఇప్పుడు చూడు, దానికోసం నాకు ఒక అమ్మాయి కావాలి. ఇగో అమ్మాయిని తీసుకొచ్చా. ఈ అమ్మాయితో ఏం చేస్తానో మీరు అక్కడ చూడండి వీడియో. డైరెక్ట్ అక్కడ పోవచ్చు స్పాట్కి. సో వాళ్ళైతే వస్తున్నారు. ఏమైందంటే మీరు నా మీద ప్రాంక్ చేయలేకపోతున్నారు, అవునా కదా? అందుకే ఇదంతా ఎందుకని చెప్పి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకు చేసేదైతే చేస్తాం, మాకు ఏం చేయాలో అది చేస్తాం. టైం వచ్చినప్పుడు అంతే. మీరు ఇక్కడికి ఎందుకు పిలిచారంటే మీరు నా మీద చేయలేరు, ఎందుకులే లైట్ తీసుకోండి, మీరు వేరే వేరే వీడియోలు చేసుకోండి చెప్పి అన్న చేయలేడంటారు. నువ్వు అన్న చేయలేడా? పెద్ద మాట అన్నాడు సార్. ఎందుకు చేయలేరు రా? ఇప్పుడు ఇగో నువ్వు ఫోన్ చేసినప్పుడు మేము వస్తున్నాం, ఏదో మేము వస్తున్నాం. నువ్వు ఆడ ఒకటి పోయి ఒకటి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? మా దాంట్లో పెడుతున్నావు. మేము పెట్టాలంటే 2 నిమిషాలు పని గుడ్డు కామన్ అయిపోయింది. మనకి వెరైటీగా ఆడోళ్ళకు సరే ఆగు, నేను భయపడుతున్నాను కానీ అయిపోతుంది. ఆగు, నేను ఎందుకు పిలిచిన చెప్పినా కానీ చెప్తే మీరు మేము ఏమనుకోకూడదు. మళ్ళీ చెప్పు ఏముంటది నువ్వు చెప్పానికే. ఏమైందిరా మళ్ళీ మీరు నన్ను ఎందుకు పిలుస్తారని చెప్పి అనుకోరు. చెప్పు ఏం ఇప్పుడు ఎందుకంటే మీరు హెల్ప్ చేస్తారని చెప్పి పిలిచాను. హెల్ప్ చేస్తా లేదా? ప్రామిస్ ఏం చెప్పు. చెప్తా. ఖాళీగా ఉన్న అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయిని తీసుకొచ్చా కానీ అక్కడ చెప్పేది నేను ముందు చెప్పు. అమ్మాయిని తీసుకొచ్చా, ఎలాగ వెళ్ళి ఇలా వచ్చేలోకి ఎందుకో కళ్ళు తిరిగి కొడుతున్నాను. ఏడుంది? ఏది చూపిస్తాను. నమ్మరుగా మీరు అప్పటి నుంచి లేవట్లేదు, నాకు భయం వేస్తుంది. మళ్ళీ వీడికి మీరు చెప్తే ఈ అమ్మాయి ఉందని చెప్తే వస్తారా మీరు? ఎవరు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు? 10 minutes అవుతుంది లేవట్లేదు. ఏం పేరు? అమ్మా హలో. అప్పటి నుంచి నేనేం చేస్తాను, నేను జస్ట్ ఖాళీ ఉంది, ప్లేస్ మంచిగా ఉంది, ఎవరు లేరు, లవర్ స్పాట్ అనుకున్నా. పంచాయతీ తీసుకొచ్చినావు. ఎందుకు తెచ్చినావురా పిచ్చోరా? వేరే ప్లేస్ దగ్గర చూస్తే వాళ్ళ అన్నలు అంతా చూస్తారని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి తీసుకొచ్చా. పిచ్చోను ఆరాను. హలో బాబా, కాల్ రై ఎందుకు పడిపోయింది? ఆమె పడిపోయింది అప్పటి నుంచి. అరే నువ్వు పిచ్చోను ఆరాను. అరే నువ్వు లేని పనులు పెడతావు. ఏం చేస్తావు ఇంతకీ? మరి ఆఫీస్ దగ్గర అట్లా పడిపోతావు. ఏం చేసినావు? హాస్పిటల్ తీసుకోవాలన్నా. అమ్మాయి హాస్పిటల్ కంటే మళ్ళీ ఎవరైనా చూస్తారని చెప్పి నేను అప్పుడు మళ్ళీ ఎవరైనా చూసి పానం పోయేటట్టుంది. హలో పాప లేదు నుంచి చెప్తున్నా. అరే నువ్వు ఇంత స్మూత్ గా చెప్తున్నావు ఏంద్రా? ఏం చేయలేదు, ఏదో వేసినన్నా. ఏం చేయకుండా ఏంద్రా నీకు అర్థమైంది? అరే నేను ఏం చేయలేదంటే నా సిచ్యువేషన్ బాగాలేదురా. మనీ ఎందుకు ఇట్లా చేస్తున్నారా? ఆమె పడిపోతే గమని పిలిచి చెప్పాలి, అందరికి చెప్పాలి. ఇంట్లో కదా ఫోన్ చేయ కదా. మరి మీరు చెప్తే ఇంట్లో చేస్తే మళ్ళీ మనం అందరం ఉన్నాము. వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చినావు మరి ఇడికి. హలో పాపా ఏంద్రా? నేనేం చేయలేదు, ఆమె జస్ట్ ఇలా నడుచుకుంటూ పోతున్నా అక్కడ పడిపోయింది. నువ్వు ఏదో నిజం చెప్పు ఫస్ట్. నిజంగా నేనేం చేయలేదు. ఎందుకు పడిపోతావు? ఎందుకు పడిపోతావు? ఇక్కడికి రాగానే మొత్తం పెద్ద కేసు అవుతుంది. ఏదైనా
ప్రాంగినే చేస్తే చెప్పు భయ్ ఇదంతా కెమెరా ఉందా చేసుకోకనా కెమెరా సీరియస్ చెప్తున్నా చూడు మొత్తం కెమెరా ఉంది మీరు ఏం చేస్తున్నారా మనీ నువ్వు ఇంత టెన్షన్ పెడుతున్నావు ఎందుకు రా భయ్ ఏం చేయాలా చెప్పు రా భయ్ నువ్వు ఏమైనా చేస్తా మేము అది చేస్తున్నాయి కదా ఏం చేయలేదు ఆమె కింద ఏం చెయ్యండి ఇప్పుడు ఆమె మాకెందుకు పిలిచినావు ఎవరికైనా విలువలు ఉంటే హాస్పిటల్ తీసుకోవాలి ఏ పాప హాస్పిటల్ తీసుకోరా లేపడం కాదు కాదు ఎట్లా పరిచయం ఇంత ఎందుకు పట్టుకొచ్చినావు నాకు 2 years నుంచి తెలుసు ఆమె అప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా ఆమె నాకు చేయట్లేదు వేరే వాడితో తిరుగుతుంది అందుకే పేక పిసుకు చంపేసేది ఎందుకు పిచ్చా ఆరాను పిచ్చా ఏం చేస్తున్నావు రాను లేకపోతే నన్ను లవ్ చేయకుండా వేరే వాళ్ళు లవ్ చేస్తుంది నువ్వు ఏం రాను ఆయనను కొట్టుడు ఫస్ట్ ఏం చేయాలి కొట్టుడు కాదు ఆయన కొడితే అది కాదు ఎక్కడ పోతారు ఇప్పుడు నాతో మీరు అది ఉండరా ఇప్పుడు నేను ఒక్కనే జైలుకి పోవాలి మీరు రారు నాతో మాట్లాడుతున్నావు మనందరం ఒక టీము మా ఇంట్లో ఎవరైనా సరే ఇప్పుడు మొత్తం చెక్ చేస్తే ఎలిమొత్తం మీరు కూడా పట్టే మీరు పట్టుకోలేదా మా ఇంట్లో మనీ నాకు ఒక మాట చెప్పు ఏంది మాకు ఇరికిద్దాం అనుకుంటున్నావా ఏంది రా నేను ఒక్కనే వెళ్ళిపోవాలి లోపలికి నువ్వు ఆమె ఎవరు నాకు తెలియదు ఏం పరిచయం లేదు అన్నప్పుడు అందరం కలిసి ఉండాలి పిచ్చోనైనా చెప్తే ఎంతలేదు అప్పుడు 2 years ఇష్టం లేనప్పుడు నువ్వు అది చేయాలి కానీ చంపేస్తావు అరా ఏం చేస్తున్నావు లేకపోతే ఆమె అప్పటి నుంచి లవ్ చేస్తే నాకు చెప్పకుండా వేరే వాడితో తిరుగుతుందా మరి తిరిగితే చంపేస్తావు అరా చంపేస్తున్నా అర్థమైతలేదన్నా ఇప్పుడు మనం అందరం వేస్తాము నాకు మీరు ఏందిరా నీకు అర్థమవుతున్నారా అర్థమవుతున్నారా చచ్చిపోయింది అంటారా చచ్చిపోయిందో లేదో ఊపిరాడతలేరా లేదు చంపేసినాడు సైకోగాడు చెప్తే ఎంతలేదు అంతే కదా ఏం టెన్షన్ పెడుతున్నారా నా కెరియర్ ఖరాబ్ అయిపోతుందిరా అందరం పోతాం అయిపోయింది అందరి లైఫ్ ఇప్పుడు నేను ఒక్కనే పోతే మీకు హ్యాపీయా ఎక్కడైనా వీడియో నాకు ఎందుకు ఇక్కడ ఎప్పుడైనా వీడియోకి వచ్చాం మనం ఎక్కడికి వెళ్ళిపోతావు ఆగు వెళ్ళిపోతారు కూడా ఉన్నాయి నేను పోలీసులు ఫోన్ చేయను ఇప్పుడు ఆడ ఇస్తారంట పోలీసు అర్థమవుతుందా అంటే మేము కూడా కర్మ నువ్వు అది చేయాలి కదరా మాకేం చంపిరామా అంటే నాతో పాటు మీరు వస్తే అందరం కలిసి ఉండొచ్చు ఏడ కలిసి ఉంటావు ఇద్దరు పిల్లలు ఉన్నారు రా నా జీవితం రా నా పెళ్లి కూడా కాలేదు కదా అరే నేను ఇప్పుడు అంటున్నా తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా 2 years నుంచి చెప్తున్నా కాకపోతే ఇమ్రాన్ తో చెప్పించు కాకపోతే 100 మంది ఉన్నారు భయ్యా బయట 100 మంది ఉన్నారు నేను ఏం చేస్తాను ఒక పని చేయొచ్చు హాస్పిటల్ తీసుకోతే ఇరుకుతాం రా అందరం కేసు అయితే కన్ఫర్మ్ లేదు కదా ఇక్కడ గొయ్యి తీసుకొచ్చాను నేనే పోలీస్ స్టేషన్ తీసుకుపోతా చేయొద్దు నేను వెళ్ళిపోతా వద్దు మీరు అందరు వచ్చారు చేతులు పట్టే నువ్వు ఇలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకుండా ఎవరైనా లొల్లి చేయకండి ఎవరైనా చూస్తే బాగుండదు నువ్వు లొల్లి చేస్తే నడవదు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసాయి
హాస్పిటల్ తీసుకోవద్దు ఎవరు మీరే వచ్చారు పోతారా నాయన ఏమైందని మరి ఇప్పుడు ఏం చేస్తావు బయటికి పోతే ఏం చేస్తావు అదన్నా చెప్పు ఇప్పుడు ఇది కూడా చెప్పు ఏం చేద్దాము అంబులెన్స్ లో చిన్న పిల్లలు నిజం చెప్తాం మనకు వద్దు అవసరం లేదు మనం తప్పు చేయలే మరే మనీ పోలీసులు ఫోన్ చేసి చెప్పేస్తాం ఏం ఫోన్ చేసి చెప్తారా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు మేము పోతున్నాం నువ్వు ఆడ పోయి మీరు పోయిన పర్లేదు మీరు నేను చెప్తే అందరు కలిసి చేసామని చెప్పి నీకు ఒకటి అర్థమవుతుందా ఆయన అందరి పేర్లు చెప్తాడు మనం అందరం చేతులు పడ్డాము మీద మనం ఏం చేయలే కదా ఒకసారి పట్టుకొచ్చినావు నువ్వు సైకో వేరే చిన్న చిన్న అమ్మాయిల విషయంలో అప్పుడేంది నేను చెప్పాల్సిన పని లేదు బయటికి న్యూస్ వెళ్ళిందంటే పబ్లిక్ లోకి ఇదే అనుకుంటారు ఎట్లా పోతుంది నువ్వు చెప్తే 4 by 6 మెంబర్స్ మొత్తం ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారని చెప్పొస్తుంది నువ్వు పోతే ఉంటే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు? అందరి పేరు చెప్తారు తర్వాత మనం రావాల్సిందే నడు చెప్పు కదా పోలీస్ స్టేషన్ నడు నువ్వు నడు పోలీస్ స్టేషన్ నడు మీరు కూడా చేశారని చెప్తారు ఏం చేసి ఆవేశపడితే కాదు మీరు చేయలేదా ఆలోచించుకొని చెయ్యి. నువ్వు చెయ్యి అదే చెయ్యి కానీ ఒక్కసారి ఆలోచించు దాన్ని కొడుకున్నా చచ్చిపోయిందా అరే నువ్వు ఏం చేస్తున్నావు రా సైకో గాన్లకు అవుతున్నావు చంపేసినావు ఆల్రెడీ చచ్చిపోయిందామే ఇంకా కోపం పోలేదు నాకు దాని మీద అరే నేను అంటున్నా నేను మంచిగా ఉండదు నడు పోలీస్ స్టేషన్ ఇగో శ్యామ్ నేను ఒకటి ఇగో తీసుకొని పోదాం మనమే తీసుకొని పోదాం అదే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఎట్లా చెప్తాం అదే బెటర్ ఇప్పుడు ఇంట్లో నా ఇంట్లో నేనేం చెప్పాలా మళ్ళా ప్లాన్ చెప్తా నువ్వు కుల్ల ఏం జరిగింది అవన్నీ చెప్పాలా మనీ నా కెరియర్ నాకు పిల్లలు ఉన్నా నాకు భార్య వాళ్ళు నాకు ఒకటి చెప్పను ఇంకోటి. నేను అంటే నీకు ఏం లేదు ఇంతమంది పెళ్లి ఫ్యామిలీలు కాలేదు. అవుతాయి. రాని మనం ముట్టుకున్నాం ఆయన మీద 100,000 మంది బతుకుతారు ఎందుకు రా నువ్వు ఇది? నేను ఇంట్లో చెప్పాను నువ్వు ఏమేం జరిగింది అన్ని కుల్ల చెప్పి ఇది మేము correct. వచ్చినాం మేము పట్టుకున్నాం నేను ఇట్లానే ఉంటా అట్లా వద్దు, నాతో పాటు మీరు కూడా చేశారు అంతే. అరే చంపేసా నేను కొట్టి మొత్తం అందరం చేసాం. అందరు కాదు ఎట్లా అవుతుందా నువ్వు ఏం చేసినావనా? ఫోన్ లో రికార్డింగ్ చేపించేసి ఏమేం చేసిండో అన్ని మొత్తం చెప్పు చెప్పానా కుల్ల చెప్పు మేము ఎట్లా వచ్చినాం అరే మేము ఎట్లా వచ్చినాం అది చెప్పు అంటున్నాం చెప్తున్నా మేము 6 కలిసి ఇక్కడ ఒక అమ్మాయిని చంపేస్తాం నేను చంపేస్తాను ఈసారి అయితే నేనే చంపేస్తాను నేను ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేసి చెప్పేశాను వస్తాయి సార్ అయితే నేను ఆల్రెడీ ఇదంతా మజా కాదు ఏమైనా చెప్పు నిజం ఇలా 5 కలిసి ఈ అమ్మాయిని చంపేస్తాం ఏం కాదు అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాదు నేను చెప్తాను నేనే ఫోన్ చేసా ఇలా 5 సంపుతుంది నేను అక్కడి నుంచి చూసా ఇలా 5 నేను చెప్పేది నేను ముందు నేను ఇలా 5 సంపుతుంది అక్కడి నుంచి చూసా వాళ్ళు నన్ను పట్టుకుని అప్పటి నుంచి కొడుతున్నారు చెప్పదని ఎవరు నిజంగా సార్ ఫ్యామిలీలో 5 ఉన్నాం ఎవరు అసలు ఆమె ఎవరు నాకు తెలియదు వాళ్ళ 5 సంపుతుంటే అక్కడ నేను చూస్తే వాళ్ళు నువ్వేం చేస్తున్నావు నేను అక్కడికి వచ్చేసుకుని వచ్చా టాయిలెట్ వేసుకుని అక్కడికి వస్తే ఇలా అందరూ ఏదో చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారు ఏంద్రా పిచ్చోనాయన ఇది కాదు ఇగో మీ ముందే కొడుతున్నారు ఇట్లా చేస్తున్నావు సార్ వాడు చంపేసి మా మీద చెప్తున్నాడు నేను చంపుతా మీకు ఎందుకు ఫోన్ చేస్తా చంపితే లేదు అట్లా ఏం లేదు ఫోన్ చేసింది ఎవరు చెప్పండి ఫోన్ చేసి నేనే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడినా చెప్పు అయితే మేము వచ్చినాం మేము అందరు ఈడ పిలిచిండు ఈడ పిలిచిన తర్వాత మేము నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు చూస్తే మేము చంపేసిండు అని చెప్పి చెప్తుండు నేను ఎందుకు చెప్తా నేను ఆమె లవ్ ఎవరు చేయలేదా మాకేం కుల్లా ఇగో మనీ కుల్లా నేను మాకు ఏం తెలియదు ఇగో నేను చెప్తున్నా మాకు ఇద్దరు వాళ్ళు మాకు ఫోన్ చేసి పిలిచి నాకు మాట్లాడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అడగండి అందరూ
చెప్తున్నా వీడు ఏదో వీడియో చేస్తుండు వీడు అబద్ధాలు వీడియో చెప్తున్నాడు నేను చేస్తే నేను ఎందుకు నేను కుల్ల చెప్పమంటున్నా నేను మంచిగా ఉండదు నేను చెప్తున్నా చెప్తుంటారు ఏంది మీరేం చేస్తారు ఫోన్ చేసి మేమెందుకు అమ్మాయి కేసా పారి అమ్మాయి కేసా నీ ఒక్కని గురించి మా అందరిని ఇట్లా చేయడం కరెక్ట్ అందరు లైఫ్లతో ఆడుకోవాలి చేసింది మీరు మళ్ళీ నన్ను అంటున్నారు అరే నేను ఓవర్ అయిపోతుంది ఏం చేసింది చూసారా కొడుతున్నారు మీరు నా ముందు వాంతో చెప్పిస్తాం సార్ 10 నిమిషాలు ఆగండి వాంతో చెప్పిస్తాం సార్ మీరు మా గురించి తెలుసుకోండి ఫోన్ చేసి చెప్పింది ఫోన్ చేస్తే అయిపోతుంది సార్ ఇంట్రాగేషన్ చేయండి ఆయన పట్టుకోండి ఫోన్ పట్టుకోరి అరే ఏం జరిగింది చెప్పురా బాబు ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్ వచ్చినాక మేము క్యాజువల్ గా మాట్లాడుతుంటే మేము ఇట్లా కమ్మని చంపేసినా అని చెప్పిండు ఎవరు చెప్పిండు పట్టుకోండి సార్ ఫోన్ చేసి మీకు చెప్పా 5 ఒక్కనే చెప్పేస్తాను అమ్మాయిని ఏందిరా కుల్ల ఏం జరిగింది చెప్పు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ నేను టాయిలెట్ వేసుకున్నాక వస్తే ఈమె ఎవరు తెచ్చిరు ఎవరు తెచ్చానైనా ఏంది కుల్ల నేను నీకు మంచిగా చెప్తున్నా ఆమె చచ్చిపోయింది నువ్వేం చూస్తున్నావు ఇంకా నువ్వేం చంపేసి అందరు చంపేసారు ఇంకేం చూస్తున్నారు అందరు కాదండి ఇలా 5 చంపేశారు మేము కాదు చెప్పురా కొడుతున్నాడు నాకు 2 నిమిషాలు టైం చెప్పిస్తా నేను అరే నువ్వు నాకెందుకు కొడుతున్నా అయిపోయింది ఇంకా కింద కూర్చో కింద కూర్చొని మాట్లాడారు ఏం ఫీల్ ఉండదు మామయ్య పట్టుకుంటే నిజాలు వస్తాయి సార్ నేను ఎక్కడ ఉంటా మీరు అడగండి ముందు వాడే మెయిన్ మీరు మీ గ్యాంగ్ మీకు తెలియదా వాడు సైకో సార్ మా గ్యాంగ్ పెట్టుకోరు మీరు ఏదో వీడియో చేస్తారు నాకు పానం మంది వీడియోకి వస్తుందా నీకు ఇంకా అక్కడ పానం మంది అమ్మాయి మళ్ళీ మీరు ఆయనకి ఏమంటారు నన్ను కొట్టలేదు నిన్ను చంపేయాలా నేను కొట్టుడు కాదు నువ్వు చేసిన పనులకి కింద కూర్చొని ఆయన పోతున్నా పారిపోతుంది చూడు తప్పించుకొని వస్తున్నాడు పారిపోడు వీడియో లేదు ఏం లేదా బాగా కూర్చో మీరు వాడిని అడగండి సార్ నేను కూర్చుంటా మీరు ఆడ కూర్చోమన్నాడు ఏంది వీడియో ఎక్కడ కూర్చుంటా అక్కడ కూర్చోండి కూర్చో మీరు కూర్చో అందరు కూర్చో కూర్చో అది తప్పు తప్పు చేయలే నేను ఎందుకు కూర్చోవాలా వాడు చెప్పింది అందరు కలిసి ఇంట్రాక్షన్ చేసిందంతా చేసిన అవుతాడేమన్నా నాకేం చెప్పరా ఏం జరిగింది అంటే మేము యూట్యూబర్స్ సార్ యూట్యూబ్స్ లో వీడియోస్ చేస్తామంటే అవరా మీకు ఏరియాలో ఏం యూట్యూబ్ వీడియోలు లేదంటే వీడియోస్ చేస్తాం అసలు ఏమైందంటే ఆయనే మా దాంట్లో చేస్తాడు ఆయన కాల్ చేసి మనం ఎందుకు కొట్లాడుకున్నాం అసలు ఒక ఇల్లు ఎత్తిన వీడియో ఇది వచ్చి సెటిల్మెంట్ చేసుకుందాం మనం చేసుకుందాం సెటిల్మెంట్
అంటే కొట్లాడుకోకుండా నార్మల్ గా వీడియో అంటే పానం పోవాల్సిందే. మాకు తెలియదు సార్ సెటిల్మెంట్ ఎట్లయితుంది? నాకు ఎప్పుడా ఏం కాలు నొప్పి అమ్మాయిని చంపేశారు. మాకు తెలియదు. ఏం చేస్తున్నావురా నువ్వు ఏం చేస్తున్నావు అసలు? దోమలు కొడుతున్నాయి సార్. దోమలు కుడతా సంపేసింది ఇవన్నీ ఏం తెలియదు సార్. నా పని నా ఇల్లు అంతే చూసుకుంటా సార్. ఇవన్నీ మనకు తెలియవు. నేనే ఉల్టా పోలీస్ స్టేషన్ తీసుకొని వద్దాం అనుకున్నా. మరి ఏమని చెప్పి తీసుకొద్దాం అనుకున్నా? మాకు తెలియదు. మాకు వచ్చే వరకు చచ్చిపోయి ఉంది, పాము గడిచింది అవి ఇవి అన్నాడు. మళ్ళీ ఏమో మేము చంపేసాం అంటూ అసలు చెప్పారు. అసలు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. సైకోగాడు అని మొహం చెప్పు. నాకేం తెలియదు, 5 చేశారు. నేను వచ్చే చూసా అంతే, మీకు ఫోన్ చేసా. నాకు ఎంత నీకేం తెలియదు, వాళ్ళ మీద ఎందుకు చెప్తున్నావు? మరి వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నా. రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఈ సామెత తెలుసా నీకు? నిజంగా చెప్తున్నా. నేను చెప్తున్నావా వీడియో చేస్తున్నారు అంటే మీరు చూడన్నాడు.